లేదు. చాలామంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో, సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం. అటువంటి శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక పక్కన అటువంటి కార్యక్రమాలు, భారీ స్థాయి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన ప్రజలకి సంబంధించి ఇక్కడ ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం, ఇందులో కూడా చాలా మనం కావాలనుకుంటే ఉప్పాడ వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలో, లేకపోతే ఇంకో చోటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటి వారు చేసినటువంటి మంచి ఆలోచన. దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనవి చేస్తూ, దీన్ని మన వినియోగదారులందరూ కూడా ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా ఇది సక్సెస్ అయితే ఇలాంటివి 10 ఈవెంట్స్ మనకు వస్తాయి. తద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి మాటనే. ఈ ఎక్స్పో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఉపాధి కూడా జరుగుతుంది. ఆ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. ఇవన్నీ కూడా ఉపయోగపడే విధానాలు కనుక ఇది సంపూర్ణమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని ద్వారా రైతులు కూడా ఎక్స్పో ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట శ్రీనివాస్ గారు చెప్పారు తెలిసింది. అయితే వారు ఒక కార్పొరేట్ స్థాయికి ఎదిగినటువంటి సంస్థ వారికి. అదేవిధంగా సామాజిక బాధ్యత ద్వారా రైతులు కూడా సహకారం అందిస్తారని చెప్పడం అనేది ముదావహం. తప్పనిసరిగా వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని, తద్వారా సంస్థ ఉన్నతి మాత్రమే కాకుండా పేద ప్రజలకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు మరొక అనుబంధం ఏంటంటే జనసేన పార్టీ లాంచ్ అప్పుడు పాట రాయించి పెట్టింది కూడా వారేనంట. ఈ పార్టీ లాంచింగ్ ఈవెంట్ కూడా చాలా ఆనందం మాకు. ఇంకా దగ్గర ఏడైనా ఇది తప్పనిసరిగా డ్యూటీ చూసి అర్థం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.